హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకు చేపల కర్రీతో మళ్ళీ వచ్చాను. ఫస్ట్ నేనైతే 2.5 kg చేప అయితే తీసుకున్నాను. దాన్ని నీట్గా పొలుసు అయితే తీసేసి కట్ చేయమని చెప్పాను. మన గుండంకులు అయితే నీట్గా కట్ చేస్తున్నాడు చేపల్ని. చేపలు హెల్త్కి మంచిది కాబట్టి చేపలు ప్రిఫర్ చేస్తున్నాయి ఇక్కడ. చూడండి, పెద్ద చేప అయితే ముళ్ళు తక్కువ ఉంటాయి, ఈజీగా మనకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకని మనం పెద్ద చేపను ప్రిఫర్ చేస్తున్నాం ఇక్కడ. నీట్గా కట్ చేసుకున్న తర్వాత చేపల్ని మంచిగా ఉప్పు పెట్టేసి బాగా గచ్చికేసి రాకాలి. ఎందుకంటే దానికి ఉన్న నీసు అనేది పోతుంది. దానికోసం మంచిగా చేపల్ని కడుక్కుంటే చేపలు అయితే మంచిగా వస్తుంది. చూడండి, గచ్చుకేసి నేనైతే దొడ్డు ఉప్పు వేస్తున్నాను ఇక్కడ. దొడ్డు ఉప్పు వేసేసి మంచిగా గట్టిగా రుద్దాలి. మొత్తం దానికి ఉన్నది ఏమన్నా ఉన్నది కూడా మొత్తం పోవాలి. అప్పుడే మంచిగా అవుతాయి చేపలు. నీట్గా మంచిగా కడుక్కోవాలి. ఒకటికి 2 సార్లు కడిగేసుకొని చూడండి. కడిగిన తర్వాత ఎట్లా ఉన్నాయి చేపలు. తర్వాత అయితే మనం చేపల పులుసు కోసం అయితే చింతపండు రసం అయితే నానబెట్టేసుకోవాలి. ఎందుకంటే మెయిన్ స్టార్ ఐటమ్ చింతపండు పులుసు అన్నమాట. వంటకు కావాల్సినటువంటి పదార్థాలు రెడీగా ఉన్నాయి. కట్ చేసుకొని పెట్టేసుకున్నాం. చూడవచ్చు ఒకసారి మీరు. చేప ముక్కలకు ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ, ఒక 2 స్పూన్స్ అలా. తర్వాత పసుపు వేసేసుకోవాలి. ఇప్పుడు నేను అక్కడ అందులో 2.5 kg ఉంది, దానికి సరిపోయినంత వేసుకుంటున్నాను అనమాట. అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. కారం అయితే గట్టిగా వాడాలి. కారం గట్టిగా వాడితేనే కర్రీ మంచి రుచికరంగా వస్తుంది. కారం, ఉప్పు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇందులో చేపల కర్రీలో. తర్వాత ఫిష్ మసాలా అనేది అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ కొంచెం బ్యాచిలర్స్ కాబట్టి ఉండవు. అందుకని నేను ఫిష్ మసాలా తీసుకున్నాను ఇక్కడ. తర్వాత మొత్తం కలిసేటట్టు కలిపేసుకొని బౌల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చీస్, ఆనియన్స్, అల్లము అండ్ కరివేపాకు రెమ్మలు అన్నీ వేసేసుకొని మంచిగా మిక్సప్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేయాలి. ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. వేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మండించుకుంటే బెటర్. కొంచెం దూర అయ్యే వరకు తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాస్ వేసేసుకోవాలి. తర్వాత మొత్తం మిక్సప్ అయ్యేటట్టు కలిపేసుకొని కొంచెం చూడండి ఎలా అయిందో. ఇలా అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి చింతపండు రసం అయితే మంచిగా కలిపేసి పెట్టుకొని వాటర్ అయితే పోసేసుకోవాలి. ఈ వాటర్ అనేది అయితే చేప ముక్కలు మునిగే వరకు వేసుకుంటే బెటర్. ఎందుకంటే చేపలు అనేవి నీట్గా మునగాలి. ఇక్కడ 2.5 kg బౌల్లో పట్టట్లేదు, మన దగ్గర ఇంకో బౌల్ లేదు, తప్పదు, ఏం చేస్తాం. అందుకని అదే బౌల్లో పెట్టేసిన. బౌల్ అయితే నిండిపోయింది. అలా క్యాప్ పెట్టేసి కాసేపు లో ఫ్లేమ్లో చేద్దాం. చేప ముక్కల్ని జస్ట్ కదిలియాలంతే, ఎక్కువ కలపకూడదు. ఎక్కువ కలిపినామంటే ఇక నువ్వు తినేటప్పుడు చింతపండు జామపండు అవుతుంది అనమాట. ఒక్క ముళ్ళు ఇరుక్కున్నది అనుకో, మళ్ళీ లైఫ్లో చేపల కర్రీ తిరిగే పోవుగా జీవితంలో. చిన్నపిల్లలకు కూడా పెడుతుంటాం కాబట్టి చేపలను అయితే మంచిగా ఉడికినాయి. ఇక్కడ చూడండి, చేపలు వేసుకురా, కొంచెం సూప్ వేసుకొని ఇక దంచుడే ఇక. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.